మహా అదృష్టం అంటే వృషభ రాశి వారిది. 5 సంవత్సరాల తర్వాత రాబోతున్న రాజయోగం వదిలిపెట్టకండి. వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి 5 సంవత్సరాల తర్వాత రాజయోగం అయితే ప్రారంభం అయింది. ఈ రాజయోగం కారణంగా వృషభ రాశి వారికి ఇప్పటి నుండి కూడా అన్ని శుభ ఫలితాలు అని చెప్పుకోవచ్చు. అలానే రాజయోగం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు అనేవి తీరతాయి. జీవన స్థాయి అనేది మెరుగుపడుతుంది. విద్య పరంగా కూడా కావాల్సిన ఆర్థిక సహాయాలు అన్నీ కూడా లభించడం వల్ల విద్యార్థులు కూడా ముందందు ఫలితాల్లో రాణిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా ఈ మాసంలో అధికంగా శుభవార్తలు అనేవి ఎక్కువగా వింటారని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం కూడా జరుగుతుంది. ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. సహజంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యకి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో కళలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. విద్యార్థి దశ నుండి ఏదో ఒక ప్రత్యేకమైన కళను అభ్యసించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అలానే విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో ఖచ్చితంగా అనుకున్న కళాశాలలో ప్రవేశాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం 3 పువ్వుల 6 కాయలుగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ప్రారంభించిన ప్రతి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అలానే మీరు ఎంతో కాలంగా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ లేదా వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ నిరంతరం ఏవో ఒక ఆటంకాలు ఏర్పడటం వల్ల ఆ ప్రయత్నాలు అలా వాయిదా పడిపోతూనే ఉన్నాయి. ఈ సమయంలో కొంతమంది వ్యక్తుల సహకారంతో వ్యాపార ప్రారంభాలు ఎంతో త్వరగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారానికి సంబంధించి మీకు ఇప్పుడు దొరికేటువంటి పార్ట్నర్లు ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు. వారి కారణంగానే వ్యాపార పరంగానే కాకుండా కుటుంబ పరంగా కూడా మీరు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. అలానే కొంచెం గట్టిగా కనుక ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలన్నీ కూడా ఈ మాసంలో వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశ్రమలకు సంబంధించి అగ్రిమెంట్లు ఏర్పాటు చేసుకునే విషయంలో మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అలానే పరిశ్రమల విషయంలో కొంతమంది కావాలనే కక్షతో మీకు రావాల్సిన బెనిఫిట్లు రాకుండా అడ్డుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఓర్పుతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అయితే వృషభ రాశి వారి ఈ సమయంలో వివాదాల జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు. అవతలి వారి వివాదాలు మీరు పరిష్కారం చేద్దామని వెళ్ళి వారికి మంచి చేద్దాం అనుకున్నప్పటికీ కూడా మీరే చెడ్డవారుగా నిలబడతారు. మీకు సంబంధం లేని విషయాల్లో మాత్రం అస్సలు తలదూర్చవద్దు. అలానే వివాదాల విషయంలో కుటుంబ పరంగా కూడా మౌనాన్ని పాటించుకోవడం మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. చెరువుల విషయంలో మీరు అనుకున్న లాభాలు రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. రైతులకు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందుతాయి. అలానే వ్యవసాయం కూడా అద్భుతంగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో గర్భిణీ స్త్రీల ఆరోగ్యపరంగా కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో నీరసించిపోవడం, అలానే నొప్పుల వ్యాధులు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాలు మీకు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఉద్యోగస్తులు ఎవరైతే ట్రాన్స్ఫర్ల కొరకు కోరుకుంటూ ఉన్నారో అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారుల ప్రశంసలు పొందుతారు. అలానే ఉద్యోగస్తులకు ప్రశాంత ఉద్యోగ వాతావరణం అనేది ఉంటుంది. ఇక కాంట్రాక్ట్ రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో గతంలో చేజార్చుకున్నటువంటి కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో
వాటికంటే రెట్టింపు విలువ కలిగిన కాంట్రాక్టులు సంపాదించుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది. ఇక ఈ వృషభ రాశికి సంబంధించిన స్త్రీలు వ్యాపారాల్లో అయితే ఎంతో చక్కగా రాణిస్తారు. అలానే నూతనంగా స్త్రీలు ఏవైతే వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో వాటికి కూడా ఈ సమయం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ వాటన్నిటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏదైనా చర్చ జరిగినప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకోవడం వల్ల కుటుంబ పరంగా వివాదాలు ఏర్పడే తక్కువ అవకాశం ఉంటుంది. అలానే కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి యొక్క సహకారం అన్ని విధాలా లభించడం జరుగుతుంది. సంతాన పరంగా మాత్రం జీవిత భాగస్వామి ఎంతో సహకారంగా ఉండటం వల్ల సంతానం పట్ల మీకు ఎటువంటి బెంగ ఉండదని చెప్పుకోవచ్చు. అలానే సంతానం వివాహం చేయడానికి కానీ లేదా వారిని విదేశాలు పంపడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో చాలా వరకు అనుకూలిస్తాయి. ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఆలస్యాలు కనుక ఏర్పడుతున్నట్లయితే అటువంటి వారు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని స్వామివారిని ఆవు పాలతో కనుక అభిషేకించుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడతాయి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా అయితే చక్రం తిప్పబోతున్నారు. రాజకీయ పరంగా శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయస్తులకు అభివృద్ధి అనేది అధికంగా కనిపిస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునే వారికి మాత్రం విపరీత ధన వ్యయం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎంత పొదుపు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో డబ్బు అనేది బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అలానే వృత్తిపరంగా కూడా చికాకులు అనేవి ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క అభివృద్ధి చూసి ఓర్వలేని తోటి వృత్తిలో ఉండేవారు ఎవరైతే ఉంటారో వారు మీకు ఇబ్బందులు కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. వృషభ రాశి వారికి ప్రేమ వ్యవహారాలకు సమయం అనుకూలించే అవకాశమే కనిపిస్తుంది. ఇంట్లో ప్రేమ వ్యవహారాలు ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగానే ఉండబోతుంది. గత మాసంతో పోలిస్తే ఈ సమయంలో ఆరోగ్యపరంగా మీరు అనుకున్నటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. శారీరకంగా శక్తి పెరుగుతుంది. మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఎవరైతే క్రీడా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో క్రీడాకారులకు మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. క్రీడాకారులు ఘన విజయాలు సాధించే అవకాశం కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్లు ఎవరైతే చేయాలనుకుంటున్నారో లేదా బంగారం వెండి కొనుగోలు స్థిరాస్తులు కొనుగోలుకి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. తేలికపాటి ప్రయత్నాలతోనే స్థిరాస్తులన్నింటినీ కూడా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే దగ్గర బంధువుల నుండి శుభవార్తలు వింటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం అధికంగా ఉంటుంది. దైవ సేవలోనే అలానే ఇతరుల సేవలోనే అధిక సమయాన్ని కేటాయిస్తారు. ఈ రాశివారి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.